హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మేము హైదరాబాద్లో ఉండే లూలు మాల్కి వెళ్ళాము. క్రౌడ్ చూస్తే చాలా భయంకరంగా అనిపించింది. కానీ ప్రతి ఒక్కరూ రకరకాల షాపింగ్ చేయడం కోసం ఈ లూలు మాల్ రావడం, అలాగే మేము కూడా వెళ్ళడం, మా పిల్లలిద్దరితో వెళ్ళడం, అలాగే రీసెంట్గా పుట్టిన మా పాపకి 6 months నిండిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఆ జనాన్ని చూసి, ఆ లైటింగ్, ఆ కాంతులు అవి చూసి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా వరకు మేము చూసాం షాపింగ్ చేస్తూ. అలాగే ఫుడ్ కోర్ట్కి వచ్చాం. ఫుడ్ కోర్ట్లో కూడా చాలా వరకు టేబుల్స్ కూడా దొరకనంత వరకు జనాలు ఉన్నారు. మొత్తం మీద ఒక ప్లేస్ దొరికింది, తీసుకున్నాం, కూర్చున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫుడ్ తీసుకురావడం, ఆర్డర్ పెట్టి తీసుకురావడం అనేది ఇంకో ఎత్తు. ఎందుకంటే జనాలు ఆ రకంలో ఉన్నారు కాబట్టి చాలా టైం తీసుకుని ఫుడ్ కూడా మొత్తం మీద ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ లోపల మా ఇద్దరికి చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తూ, ఇంకా మా వాడికి ఐస్ క్రీమ్స్ అన్నా, కేక్స్ అన్నా ఎంత అవాయిడ్ చేద్దామన్నా కూడా వాడు వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సరే, వాడి కోసం అని చెప్పి ఒక ఫలూడా తీసుకోవడం, టూ కాస్ట్లీ పిల్లల కోసం కదా. తర్వాత చూస్తూ అలాగా టైం చాలా వరకు స్పెండ్ చేసాం. అలాగే కొంతసేపు వరకు తిరిగి మొత్తం మీద మాల్ అంతా తిరుగుతూ చాలా వరకు ఎంజాయ్ చేశారు పిల్లలిద్దరూ. ఈ మాల్లో చాలా రకాలుగా డిఫరెంట్ జోనల్స్లో పిల్లలు ఆడుకోవడానికి రకరకాల మోడల్స్లో గేమ్స్ ఉన్నాయి. ఆ గేమ్స్లో చాలా ఎక్విప్మెంట్స్, అలాగే రకరకాలుగా రేసింగ్ సంబంధించిన బస్సెస్, కార్స్ కానీ, అలాగే బైక్స్ అవి కూడా చాలా ఉన్నాయి. సో మా వాడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బైక్ డ్రైవ్ చేస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. సో ఈ ఓన్ ఫస్ట్ ప్రైజ్ కూడా సరదాగా. తర్వాత వాళ్ళ ఇంటితో కూర్చొని సరదాగా ఆ కార్ కూడా గేమ్ ఆడడానికి చాలా వరకు ప్రయత్నించాడు. చిన్నపిల్లవాడు కదా, కొంచెం కంగారు పడతాడేమో అనిపించింది. బట్ వాడు ఎక్కడ అలా అనిపించలేదు. చాలా ఎంజాయ్ చేస్తూ చాలా వరకు వాడు డ్రైవ్ చేస్తూ చాలా రకాలుగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇలా పిల్లలు తీసుకురావడం, వాళ్ళు ఆడిపించడం అనేది మనకే హ్యాపీగా ఉంటుంది. అలాగే సాటర్డే సండేస్ పిల్లలు స్కూల్ నుంచి ఇలాంటి మాల్స్ తీసుకొచ్చి, లేదంటే మనం ఏ పార్క్ అయినా ఇలాంటి మాల్స్ కానీ ఇలాంటి గేమ్ జోన్ తీసుకురావడం వల్ల వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆ మూమెంట్ని. అలాగే మా వాడు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్స్ని, అలాగే ఆ రేస్ని చాలా ఎంజాయ్ చేశాడు. అలా చేస్తూ చాలా టైం వరకు ఆడుకుని ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చాలా వరకు చూసాం, గేమ్స్ ఆడాడు. ఆ తర్వాత రకరకాల గేమ్స్ చూస్తూ ముందుకు వెళ్తూ అలాగే ఈ హైట్ అండ్ మంకీస్ గేమ్ ఏదో వచ్చింది, దాన్ని కొట్టడం అది కిందకి వెళ్ళడం అనేది అదొక అద్భుతంగా వాడు బాగా నచ్చింది ఆ గేమ్ కూడా. దాన్ని ఆడాడు చాలాసేపు. సో అట్లాంటి విల్ టికెట్స్ ఆల్సో. అట్లాగే చాలాసేపు ఆ గేమ్ను ఎంజాయ్ చేస్తూ వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళ పిల్లి కూడా ఇంకొకసారి తను కూడా ఆడతానంటూ తను కూడా ఆడింది. ఆ తర్వాత అది అయిన తర్వాత ఇంకో గేమ్ కోసం అని చెప్పి చూస్తుంటే ఈ లోపల కోడిగుడ్లు గేమ్ ఏదో కనిపించింది. ఆ గేమ్ కోసం వాడు ఆడడానికి ట్రై చేయడానికి వెళ్ళాడు. అదొకసారి మీరు చూస్తే అది ఎలా ఉంటుందంటే, ఆ గుడ్లు పట్టడం అంట. చూడండి మీరు, ఆ గుడ్డ బాక్స్లో పడుతుంది. ఆ కింద స్టీరింగ్ తిప్పుతూ ఆ గుడ్లు ఆ కింద పడే టైంకు అన్ని క్యాచ్ చేయాలి. సో ఆ ట్రై చేస్తూ ఆ గుడ్లు కింద పడుతూ ఉంటాయి. సో ఆ బౌల్లో ఎన్ని క్యాచ్ చేస్తే అన్ని పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇది ఒక ఫన్నీ గేమ్. సో చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు అలాంటి గేమ్స్. సో చూశారు చాలాసేపు వరకు ఆ గేమ్తో వాడు ఎంజాయ్ చేస్తూ ఆ గుడ్లు పట్టడం ట్రై చేశారు. ఈ లోపల
కాకపోతే ఆ పిల్లల్ని క్యారీ చేయడం, ఇలాంటి మాల్కి తీసుకెళ్ళడం కొంచెం టైం బాగా స్పేర్ చేయాలి. మనకు కూడా చాలా స్ట్రెంత్ ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి గేమ్ జోన్స్ తీసుకెళ్ళి పిల్లల్ని ఆడిపించడం అనేది జరుగుతుంది. అట్లాగే ఆ తర్వాత గేమ్ కూడా మనం ఆడు కార్ గేమ్ అనేది ఒకటి ఎక్కాడు. అది కూడా ఎంజాయ్ చేస్తూ ఒక 2-3 రౌండ్స్ ఆ గేమ్ మీద ఎంజాయ్ చేస్తూ వాడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అలా చాలా టైం ఆ గేమ్ మీద కూడా స్పెండ్ చేయడం జరిగింది. ఈ గేమ్ తర్వాత ఇంక మా వాడు ఎంజాయ్ చేస్తూ ఇంకా వాడికి టైర్డ్ అయ్యాడు. అలాగే మేము కూడా బాగా టైర్డ్ అవ్వడం వల్ల ఇంకా ఫైనల్గా గేమ్ ఆడించి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది.